ఇవాళ రేపు చాలా పెళ్లిళ్ళు కారణాలు లేకుండానే పెటాకులైపోతున్నాయి. భార్యాభర్తలు విడిపోవడానికి పెద్ద విషయాలేం అక్కర్లేదనిపించే స్థితికి వచ్చేసాం. అరే, మొన్ననే కదా పెళ్ళైంది, అప్పుడే డైవోర్స్ అయిపోయారా? ఇలాంటి డైలాగులు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కానీ మరో రకమైన విడాకులు కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయట. అదే సైలెంట్ డైవోర్స్. పేరు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఒకప్పుడు విడాకులంటే కోర్టులు, న్యాయ పోరాటాలు, కుటుంబ కలహాలు, అబ్బో బోల్డ్ అంత తతంగా ఉండేది. కోర్టులు కూడా అంత ఈజీగా విడాకులను మంజూరు చేసేవి కావు. కొంతకాలం కలిసి ఉండండి చూద్దామనేవి. కానీ ఆ కోర్టులు కూడా ఇప్పుడు అంత సీన్ లేదు, కానీ ఇద్దరు కోరుకుంటే వెంటనే ఇచ్చేద్దామనే దశకు చేరుకుంటున్నాయి. పప్పులో ఉప్పు వేయలేదనో, తనను చూసి మాట్లాడలేదనో, బయటికి తీసుకెళ్లట్లేదనో, ఇలా సిల్లీ రీజన్స్ కే డివోర్స్ అంటూ కోర్టు గుమ్మవెక్కుతున్నారు. కలిసి ఉండడానికి కారణాలు కావాలి, కానీ విడిపోవడానికి ఏముంది? పొద్దున అనుకుంటే మధ్యాహ్నానికి విడిపోవచ్చని నవయువ జంటలు అనుకుంటున్నాయి. అందుకే భారత్ లో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు సెలబ్రిటీస్ విడాకులు తీసుకునేందుకు చొరవ చూపేవారు. ఇప్పుడు అలా కాదు. ఎవరైనా సరే అభిప్రాయ తేడాలు వస్తే అంతే, ఖేల్ ఖతం, దుకాణం బంద్ అనే లెక్కన విడాకులు తీసేసుకుంటున్నారు. ఇదే సమయంలో మరో రకమైన విడాకులు కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అదే సైలెంట్ డివోర్స్. సైలెంట్ డైవర్స్ అంటే వీరు డైవర్స్ తీసుకోరు, అదాలత్ను ఆశ్రయించరు, బయటికి భార్య భర్తల్లాగానే ఉంటారు, ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటారు, కానీ కాపురాలు చేయరంతే. కుటుంబ కార్యక్రమాలను కలిసే హాజరవుతూ ఉంటారు, కానీ వీరి మనసులు మాత్రం పూర్తిగా వేర్పడి ఉంటాయి. ఇది చట్టబద్ధం కాకపోయినా మనసులు మాత్రం ఒంటరిగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి చట్టపరమైన విడాకులు కావు, భావోద్వేగాల విడాకులు. ఇంతకు సైలెంట్ డైవర్స్ అంటే ఏంటి అంటే, భార్య భర్తల మధ్య ప్రేమ, అనుబంధం, సంభాషణ, పరస్పర గౌరవం ఇవన్నీ మెల్లగా తగ్గిపోవడమే. అంటే వీరు కలిసి బతుకుతారేమో గాని తెలిసి బతకరు. వీరి మధ్య అందరిలా గొడవలుండవు, కేకలేసుకోవడం అస్సలుండవు, కానీ మనసుల మధ్య గోడలు కట్టేసుకుని ఉంటారు. భార్య భర్తలన్నాక ఆ మాత్రం అనుకోకుండా ఉంటారా ఏంటి? పొద్దున ఎంత కొట్లాడుకున్నా రాత్రి అయ్యేసరికి కలిసిపోతారనే సూత్రం ఇక్కడ అస్సలు పనిచేయదు. ఎందుకంటే వీరు పగలు కలిసి ఉంటారు, రాత్రి ఖచ్చితంగా విడిగానే ఉంటారు. సైలెంట్ డైవర్స్ ను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకే ఇంట్లో ఇద్దరు అజ్ఞాతుల్లా జీవించడం. ఇదే దీనికి సరైన నిర్వచనం. ఇదెలా సాధ్యం అంట? ప్రపంచవ్యాప్తంగా సంబంధాలపై అధ్యయనం చేసిన ప్రముఖ మానసిక నిపుణురాలు ఎస్తెర్ పెరెల్ అన్నట్లు, ప్రేమ చనిపోవడం ఒక్క రోజులో జరగదు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే దాన్ని నిశ్శబ్దంగా చంపేస్తాయి. లోపల ఇద్దరికి తెలియకుండానే ఈ పరిణామం నిశ్శబ్దంగా జరిగిపోతుంటుంది. మరి ఇద్దరికీ తెలియకపోతే ఈ ప్రమాదాన్ని గుర్తించడం ఎలా అంటే, దానికి కొన్ని దారులున్నాయి. ప్రారంభంలో సంభాషణ తగ్గిపోవడం అంటే ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోతాయి. మౌనం వీరి మనసుల మధ్య మళ్ళీ కొట్టుకోలేనంత అగాధాన్ని సృష్టించేస్తుంది. పెళ్లైన కొత్తలో చాలా నార్మల్ గా ముద్దు ముచ్చట్లతో సరదాగా కనిపించే జంటలు క్రమంగా ఎవరికి వారు బిజీ అనే మోడ్ లోకి వెళ్లిపోతుంటారు. భోజనం చేశావా, బిల్ కట్టావా లాంటి అవసరమైన మాటలకే పరిమితం అవుతారు. ఒక ఐటీ ఉద్యోగి ఉదయం వెళ్లి రాత్రి ఆలస్యంగా వస్తాడు. భార్య కూడా ఉద్యోగంలో బిజీ. ఇద్దరు ఫోన్లలోనే ఎక్కువగా సమయం గడుపుతుంటారు. ఒకే ఇంట్లో ఉన్నా ఎదురుపడరు, ఎవరి స్పేస్ లో వారుంటారు. ఇద్దరికి మాట్లాడే సమయం ఉండదు. ఇదే మొదటి ప్రమాద సూచిక. ఆ తర్వాత ఇద్దరిలో భావోద్వేగాలు తగ్గిపోతుంటాయి. అసలు మొగుడు పిల్లల మధ్య ఉండాల్సిందే భావోద్వేగ అనుబంధం కదా. ఆ ఎమోషనల్ బాండింగ్ వీరి మధ్య తగ్గిపోవడమే, అసలు ఏర్పడకపోవడమే జరుగుతుంటుంది. దైనందిన జీవితంలో చోటు చేసుకునే సంతోషం లేదా బాధను భాగస్వామితో పంచుకోవడం ఆగిపోతుంది. భర్తకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే భార్యతో కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఇది చిన్న విషయం అనిపించినా భావోద్వేగ దూరానికి సంకేతం. ఇది రెండో ప్రమాద సూచిక. మాట అనుకోకపోతే, కొట్లాడుకోకపోతే వారు మొగుడు పెళ్ళాలే కాదు. ఇదో చెత్త థియరీ అనుకుంటాం, కానీ ఇదే సరైన సూత్రం. కనీసం తిట్టుకునే సమయంలో అయినా ఇద్దరి మధ్య మాటలు ప్రవహిస్తూ ఉంటాయి. అవే గొడవలాగిపోతే అదే అసలైన డేంజర్ సిచ్యువేషన్. కాబట్టి ఆశ్చర్యంగా అనిపించినా కొన్నిసార్లు గొడవలు లేకపోవడమే ప్రమాద సంకేతం. భార్య భర్తల సంబంధాలపై పరిశోధించిన అమెరికన్ నిపుణుడు జాన్ గాట్మన్, గొడవ పడడం కన్నా పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే సంబంధానికి పెద్ద ప్రమాదం అంటున్నారు.
ప్రేమతో కాకుండా బాధ్యతల కోసం, సమాజం కోసం మాత్రమే వీరు కలిసి ఉంటారు. పిల్లలు, సమాజం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఒత్తిడి కేవలం ఇవే బంధాన్ని కొనసాగించే కారణాలవుతాయి. పిల్లల చదువు పూర్తయ్యే వరకు మాత్రమే కలిసి ఉండాలని నిర్ణయించుకునే జంటలు ఈ మధ్య కాలంలో చాలానే ఉన్నాయి. ఈ సైలెంట్ డైవర్స్ కు మన భారతీయ విధానం కూడా ప్రధాన కారణం. ఎందుకంటే మన దేశంలో విడాకులపై ఇంకా సామాజిక ఒత్తిడి ఉంది. అంత ఈజీగా విడిపోవడానికి ఎవ్వరూ అంగీకరించరు. సలహాలు, సూచనలు, సర్ది చెప్పడాలు ఉంటాయి. అందుకే చాలా మంది చట్టపరంగా విడిపోకుండా ఇలా సైలెంట్ గా విడిగా జీవిస్తున్నారు. కుటుంబ పరువు, ఆర్థికంగా ఆధారపడడం, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, పెద్దల ఒత్తిడి ఇవే సైలెంట్ డివోర్స్ ను పెంచుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ ఫోటోలు, బయటకు పర్ఫెక్ట్ కపుల్ గా కనిపించడం, దీన్ని బట్టే వారు ఆదర్శ జంట అని అనుకోకండి. ఇంట్లో, అది వారి బెడ్రూమ్ లో ఎలా ఉంటున్నారన్నదే పాయింట్. ఆన్లైన్ లో దగ్గరగా, ఆఫ్లైన్ దూరంగా ఉండే సైలెంట్ డివోర్స్ జంటలు చాలానే ఉన్నాయి. సైలెంట్ డైవోర్స్ అనేది కోర్టుల్లో కనిపించదు, కానీ వేలాది ఇళ్లల్లో ఉంటుంది. అరుపులు లేకుంటేనే శాంతి కాదు, మాటలు లేకపోవడం ప్రమాదం. ఒక సంబంధం కూలిపోయేది ఒక్కసారిగా కాదు, అది మనకు తెలియకుండానే జరిగే విపరిణామం. కలిసి జీవించడం మాత్రమే కాదు, కలిసే ఉండడం కూడా ముఖ్యం.